పక్కా జనసేన విన్నండి. ఎందుకంటే వంగ గీత గారిని మరి 2 సార్లు చూసాం. ముందు ప్రజారాజ్యం టైంలో కూడా వంగ గీత గారు చేసిన వాళ్ళు మేమే. ప్రజారాజ్యం టైంలో కూడా వంగ గీత గారు చూసిన వాళ్ళు మేమే. ఆయాలు గెలిపించిన వాళ్ళు కూడా మేమే. ఇవాళ ఏదో వచ్చేసి ఆవిడ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కనిపించదు. 5 సంవత్సరాలు ఇక్కడ కనిపించదు. లాస్ట్ 2 నెలలు వస్తుంది, వచ్చేసి జెండా ఊపేద్ది. ఊపేసి ఆవిడ ఏదో నేను ఇంత కార్యక్రమం లేదని చెప్పిద్ది ఆవిడ. కానీ ఆవిడ గెలిపించిన వాళ్ళు అంతా మేమే. ముందు ఈ క్యాడర్ మొత్తం వంగ గీత గెలిపించిన వాళ్ళు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీదే ఇంకా ఆవిడ ఈజీ అని ఏదో మాట్లాడుతుంది ఆవిడ. కానీ ఆవిడ స్థాయి దగ్గర మాటలు కాదు అవి. కానీ 100కి 1000% కాదు. ఇంకా అసలు చెప్పక్కర్లేదండి. ఇక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం మహా అదృష్టం మాకు పక్కా, అందుకే డౌట్ లేదండి. అయితే ఏంటంటే కొద్దిగా ఏదో వాళ్ళు కూడా ఏదో కొద్దిగా డబ్బులు వస్తాయండి. ఈ మధ్యన వైసీపీ వాళ్ళకి కొన్ని డబ్బులు వస్తాయండి. డబ్బుల గురించి అని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా పక్కగా మేము ఏ రకంగా తిరుగుతున్నాం, కానీ మనసు చంపుకుని తిరుగుతున్నాం మేము. కానీ పక్కగా మాత్రం మేము పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తాం. కాబట్టి పక్కగా వాళ్ళు కూడా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా ఏదో మనసు చంపుకుని తిరుగుతున్నాం ప్రజెంట్ తప్పగా అని చెప్పేసాను. పక్క 100కి 1000% విన్ను పవన్ కళ్యాణ్ అండి. గీత గారికి వచ్చే అవకాశం లేదంటారు. గీత గారికి అసలు ఏం లేదండి. గీత గారికి వచ్చే అవకాశం ఏముంటుందండి? ఇప్పుడు చూస్తే మీకే తెలుస్తుంది కదా. నెక్స్ట్ ముద్రగడ పద్మనాభం గారు కూడా ముద్రగడ పద్మనాభం గారు తిట్టుకుంటూ పోతున్నారు చూడండి. ముద్రగడ పద్మనాభం గారు అనుకో అంటే మన పెద్ద ఆయన్ని విమర్శించే స్థాయి కాదు కానండి. ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ జీరో అండి. ముద్రగడ పద్మనాభం గారు ఉండేలా అంటే ఎక్కడ పోటీ చేయాలి కదండి. ఆయన ఎంతమంది ఎందుకండి పవన్ కళ్యాణ్ గారి మీద? ముద్రగడ పద్మనాభం గారిది ఎప్పుడు అయిపోయిందండి. ఇవాళ ముందేమో ఇలాగే ఏదో చెప్పుకుని వచ్చారు ఆయన. ఇక్కడ అసలు జీరో అండి. ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడికి వస్తే ఇంకా నేను అడుగుతున్నాను ఒకటే, ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే 10%లో కూడా ఇంకో 5% మళ్ళీ జనసేనకి యాడ్ అయిపోతాయండి. 5% అయిపోద్ది ఆవిడ. ఆయన రావడం వల్ల ఇంకా తగ్గిపోతుందండి వైసీపీ. ఓకే, ఇప్పుడు బయట నుంచి అంటే వచ్చే ప్రశ్నలు ఏంటంటే 3 పార్టీలు కలిసి పొత్తు కలవడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి సీట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. దాని గురించి ఎలాగండి ఇప్పుడు మన టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళంతా కలిసి 3 పార్టీల కింద కలిసి రావడం వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. అసలు సమస్య లేదని ఏది తగ్గవండి అవి. అది అసలు ఇంకా ఆయనకి ఇక్కడ ఏంటంటే 1 సైడ్ అయిపోయింది సార్. ఇప్పుడు 1 సైడ్ అండి. తర్వాత వర్మ గారి సపోర్ట్ కూడా ఫుల్గానండి. వర్మ ఉన్న కింద క్యాడర్ కూడా ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నారండి. అసలు ఇంక మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే ఫ్యాన్కి అనేది అసలు ఇంకా ఎవరైనా సరే ఫ్యాన్కి అనేది వేసేది లేదండి. రాష్ట్రం మొత్తమే కూడా లేదండి, ఇక్కడే కాదండి. అంతే అసలు సమస్య లేదు. అంటే వైసీపీ నుంచి మనకి ఏం రాలేదంటారు. అంటే వైసీపీ నుంచి అన్న మాట్లాడండి. నాకు 10,000 ఇచ్చి 15,000 పట్టుకుపోతే ఇంకోటి రావడం ఏంటండి. నాకు 10,000 ఇస్తున్నారు, 15,000 ఇట్టుకుపోతున్నారు. కరెంట్ బిల్ 250 రూపాయలు వచ్చిందండి మాకు. ఇవాళ 1250 వస్తుందండి. నా బతికేటండి ఓన్లీ నేను కూడా వ్యవసాయం చేసి మనిషిని. 250 రూపాయలు వచ్చి కరెంట్ బిల్లు 1250 వస్తుందండి ఇప్పుడు నెలకి. రైతు భరోసా లేదండి. కేంద్ర ప్రభుత్వం సగం ఇస్తుందండి. ఆయన 6,500 7,500 నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అందుకు 6,000 వేసామో నేను ఇచ్చేస్తున్నాను మొత్తం ఈయన చెప్తున్నారు. ఇవన్నీ తెలియని ఎవరు లేదని ప్రతి మానవుడికి తెలుసండి వ్యవస్థ అంటారు. అందులో ఏమి లేదు. ఈ సంక్షేమ పథకాలు పడిచేస్తున్నాం గెలిచేస్తారు అన్నది మాట అంత అసభం అండి. అది ఏంటంటే అయ్యాలకండి అవి, తర్వాత ఇంకేమీ లేదండి. ఓకే.